welcome to Kisik Talks. This show sponsored by Mukunda Jewelers, co-sponsored by Srivari Spices and Foods. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే బాయ్ ఫ్రెండ్ అంటే ఇట్లా ఉండాలిరా బాబు అనిపిస్తుంది. తనెవరో కాదు, మనందరికి ఎంతో ఇష్టమైన శివ్. హాయ్ మేడం, అందరికి నమస్తే. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఎందుకంటే మీరు మేడం 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 అంటారు, నేనేమో మిమ్మల్ని శివ్ శివ్ అని పిలవలేను. లేదు మేడం, మీరు నన్ను శివ్ అని పిలవచ్చు, ప్రాబ్లం. అసలు ఏంటి మేడం మేడం ఏంటి శివ్? ఇది మా అమ్మ స్కూల్ టీచర్, సో మా అమ్మ ఇప్పుడు కూడా ప్రియాంక గారి అమ్మకి మేడం అనే పిలుస్తారు. వాళ్ళ నాన్నకి సార్ అని అంటే మా అమ్మ పిలిచే చూసి సో నాకు కూడా అది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. సో మమ్మీ బేసిక్ గా చిన్నప్పటి నుంచి మమ్మీస్ ఏం నేర్పిస్తే పిల్లలకి అదే వస్తుంది అంటారు కదా. అంటే చిన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటామో అది కలకాలం మాతో పాటే ఉంటుంది. అంటే బేసిక్ గా నేర్చుకుని అది పాటించడం కూడా చాలా కష్టం. కానీ మీరు నేను ఎన్ని టైమ్స్ కలిసినా నన్నే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మ్యామ్ మ్యామ్ మేడం మేడం అని పిలుస్తారు. మీ పైన ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఓ గర్ల్స్ కి ఇంత రెస్పెక్ట్ ఇస్తాడు శివ్. ఆ రెస్పెక్ట్ తో పాటు ఒకటి ఏంటంటే, నాకు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ తెలిసిన వాళ్ళే, బట్ ఒక క్లోజ్ బాండింగ్ అనేది నాకు ఎవరితో పాటు లేదు. నేను సార్ మేడం అని పిలిచేసరికి ఒక బార్డర్ లైన్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఎవరు నాతో పాటు దగ్గర అవ్వలేరు, నేను కూడా వేరే వాళ్ళతో దగ్గర అవ్వలేను. నాకు చాలా స్ట్రెస్ అయినప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకుంటే నాకు ఫ్రెండ్స్ లేరు. ఎవరిని హలో రండి ఎక్కడైనా బయటికి వెళ్దాము, ఐ వాంట్ టు గో దేర్, ఒక గ్రూప్ క్రియేట్ చేసి వెళ్దాంలే నేను చెప్పడానికి కూడా ఎవరు లేరు. సో ప్రియాంక గారు తప్ప నాకు నో వన్. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్, షీఈ్ మై లవర్, షీఈ్ మై ఎవ్రీథింగ్. నాకు ఏదైనా బాధ ఉన్నా సంతోషం ఉన్నా చెప్పుకోవడానికి ఆవిడ మాత్రమే ఇక్కడ. నాకు అట్లా ఫిక్స్ చేసి పెట్టేసా ప్రియాంకను. అంటే అది మంచిది కూడా, అండ్ కొంచెం ఒక విధంగా చూస్తే చెడ్డది కూడా. బికాస్ ఫ్రెండ్స్ ఉండకపోవడం కూడా మంచిది కాదు యాక్చువల్లీ. అవును అవును. ప్రియాంక కాకుండా ఎవరినైనా ఫ్రెండ్ చేసుకోవాలని అనిపించిందా మీకు అమ్మాయిల్లో? లేదు మేడం, అలా అనిపించలేదు. బికాజ్ నాకంటే ఎక్కువ ఆవిడ నన్ను చూసుకుంటుంది. అట్లాంటి అమ్మాయిని నా జీవితంలో పెట్టుకుని నేను ఎందుకు వేరే అమ్మాయిని చూస్తాను? టెలికాస్ట్ చేయంలేండి. లేదు, నిజంగా అలా అనిపించలేదు. చాలా మంది ఫ్రెండ్స్ అంటే అమ్మాయిల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు గానీ చాలా మంది, ప్రతి ఒక్క సెలబ్రిటీ వి నో. బట్ ఎవరితో నేను దగ్గర అవ్వలేకపోతానేమో, ఐ డోంట్ నో. బికాజ్ అసలు ప్రియాంక గారు నాకు ప్రతిదీ సాటిస్ఫై చేస్తారు కదా. నాకు ఏం కావాలన్నా ఎట్లాంటి సపోర్ట్ ఉన్నా ఆవిడ నాకు ఇప్పుడు దాకా నేను ఏం చేయాలనుకున్నా సరే ఆవిడ నో అని నాకు ఎప్పుడు చెప్పలేదు. ఈవెన్ దో షీ నోస్ ఐ విల్ ఫెయిల్ ఇన్ దాట్. ఓకే సరే నువ్వు ఫెయిల్ అవుతుంది, నీకే తెలుస్తుంది, ఐఎమ్ దేర్ విత్ యూ, ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఇంకొకటి మేడం, అమ్మాయిలు చాలా డిమాండింగ్ అని నేను విన్నాను చిన్నప్పటి నుంచి. బట్ వెన్ ఐ సీ ప్రియాంక గారు, షీ ఇస్ నాట్ ఎట్ ఆల్ డిమాండింగ్. షీ ఇస్ వెరీ ఈజీ టు హ్యాండిల్, షీ ఇస్ వెరీ ఈజీ టు టేక్ కేర్ ఆఫ్ హర్. బికాస్ నాకంటే ఎక్కువ ఆవిడ నన్ను చూసుకుంటుంది. యా, ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ అండ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. ఓ మై గాడ్ ప్రియాంక! అట్లాంటి అమ్మాయిని నా జీవితంలో పెట్టుకుని నేను ఎందుకు వేరే అమ్మాయిని చూస్తాను? అంటే ఇది కిసిక్ టాక్స్ అని చెప్పట్లేదుగా. నో, నేను సడన్ గా ఫోన్ తీసుకుని అప్పుడప్పుడు చెక్ చేస్తా. మరి యూ క్యాన్ చెక్ మై ఫోన్. ఆ ప్రియాంక గారు తప్ప వేరే అమ్మాయి నా నంబర్ కూడా దొరకదు. నిజంగా అసలు మీ ఫోన్ లో ఏ గర్ల్ నెంబర్ కూడా లేదా? యాక్చువల్లీ నేను ప్రియాంక గారితో సీరియల్ చేస్తున్నప్పుడు కూడా నేను ప్రియాంక గారితో పరిచయం అయ్యేదాకా, అంటే ఒక బాండింగ్ క్రియేట్ అయ్యేదాకా ఆవిడ నంబర్ కూడా నా ఫోన్లో లేదు. సీరియల్ ఎండ్ అయ్యే టైంకి మా బాండింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ప్రియాంక నువ్వు చాలా లక్కీరా, ఇలాంటి బాయ్ దొరకడం నీకు. యూనో ఒక్కసారి నాకు ఐ థింక్ ఇట్స్ 2.5 years తర్వాత మౌన రాగం జరుగుతుంది. నిరుపమ్ సార్ కాల్ చేశారు నాకు. హీ వాస్ ప్రొడ్యూసింగ్ అ సీరియల్. ఆ ప్రియాంక గారి నంబర్ అడగడానికి కాల్ చేశారు నాకు. శివ, నాకు మీ సీరియల్ హీరోయిన్ నంబర్ కావాలంటే, సార్ నా దగ్గర ఆవిడ నంబర్ లేదు. ఏంటయ్యా మీ సీరియల్ హీరోయిన్ నంబర్ నీ దగ్గర లేదా అంటే,
లేదు సార్ నా దగ్గర లేదు, మేనేజర్ నంబర్ ఇస్తాను ఆవిడ దగ్గర తీసుకోండి అని చెప్పాను. అసలు నెంబరే లేదు అనే ఒక టైం నుంచి అసలు తనే మొత్తం అయిపోయే రోజు వచ్చేసింది. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే టైం అసలు అంటే ఫస్ట్ ప్రపోజ్ చేసింది మీరా ప్రియాంకనా? ప్రియాంక గారే నాకు ఫస్ట్ ప్రపోజ్ చేశారు. షీ ఈస్ ద వన్ హూ ప్రపోజ్డ్ మీ ఫస్ట్. ఆవిడ ప్రపోజ్ చేశాక నేను 2 days టైం తీసుకుని ఆవిడకి ఓకే చెప్పారా? ఓకే చెప్పాను. ఇంట్లో మమ్మీని అడిగి చెప్పారా ఏంటి? మమ్మీనే నవ్వేమంటే ఏదో జరిగింది. మమ్మీని అడగలేదు నేను. అంటే అందరికి ఒకటి ఫస్ట్ లవ్ అనేది ఉంటది కదా. సో ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ట్రిప్ ఇన్ మై లైఫ్, ఒక ఫస్ట్ లవ్ అనేది. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు నా జీవితంలో ఎవరిని నేను ప్రేమించాలి, నా జీవితంలో ఎవరైనా రావాలి అంటే ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ నేను ఎట్లాంటి మనిషి అంటే ఒక అమ్మాయిని ప్రేమించానంటే ఐ వాంట్ హర్ టు బి విత్ మీ ఫర్ ఎవర్ till I stay on this earth. నేను మళ్ళీ ఈ అమ్మాయి తర్వాత ఆ అమ్మాయి తర్వాత ఈ అమ్మాయి. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. 2 రోజులు ప్రియాంక గారు ప్రపోజ్ చేశాక ఈ షీ కరెక్ట్ ఫర్ మీ, ఆవిడ నాతో ఎలా మాట్లాడుతుంది, ఆవిడ నాతో ఎలా బిహేవ్ చేస్తుంది, ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రతి ఒక్కటి థింక్ చేసుకుని ఆ 2 days తర్వాత నేను yes చెప్పాను. ప్రపోజ్ చేయగానే మీరు 2 days టైం తీసుకున్నారు, కానీ మీరు ఓకే చేయడానికి కాల్ బ్యాక్ చేస్తుంటారు కదా ఓకే అని చెప్పడానికి. అప్పుడు మీరు ఎలాంటి క్వశ్చన్స్ వేశారు ప్రియాంక? క్వశ్చన్స్ ఏం వేయలేదు మేడం. ఆవిడ చెన్నైలో మౌనరాగం సీరియల్ రీమేక్ చేస్తుంది. షీ వాజ్ ఇన్ చెన్నై. సో మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ కాల్ చేసింది, మాట్లాడాను. నాకు కూడా ఒకటి ఉంటుంది, అరే ఇప్పుడు ఈవిడ ఆన్సర్ చెప్పాలి కదా, ఎప్పుడు చెప్పాలి, ఏం చెప్పాలి అని చెప్పి 2 days నుంచి ఆవిడతో మాట్లాడుతూ 2వ రోజు తర్వాత 1 గంటన్నర మాట్లాడాక యా షీ ఈస్ ద వన్. తనతో మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చింది. యా అసలు ఏం మాట్లాడారు అంటే నార్మల్ గానే మాట్లాడాను మేడం. ఆవిడ నాకు ఫ్రెండ్ లేనప్పుడు కూడా షీ యూస్ టు ఆస్క్ మీ తిన్నారా, లైక్ ఎలా ఉన్నారు, హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ, అండ్ షీ బికేమ్ అ లిటిల్ బిట్ క్లోజ్ టు మై మదర్. కొంచెం కేర్ తీసుకునేది మీ పైన. కేర్ తీసుకున్నది. అండ్ వెన్ ఎవర్ నేను డల్ గా ఉంటే షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్, శివ గారు ఏమైంది, ఎందుకు డల్ గా ఉన్నారు, ఇస్ దర్ ఎనీ ప్రాబ్లమ్, ఇస్ దర్ వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ. సో ఇలాంటి అన్ని ప్రతి ఒక్కటి నేను మెమరైజ్ చేసుకుని పెయిన్ ని తను తీసుకునేది. యా అండ్ ఏదో ఒక తెలియని బాండింగ్, ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు కలిసినప్పుడు ఒక కనెక్షన్, ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఒకటి ఉంటది కదా. ఐ సా విత్ హర్. అంటే దీనికంటే ముందు కూడా నేను ఒక వేరే ఆర్టిస్ట్ తో యాక్ట్ చేశాను, మాట్లాడాను. బట్ ఇట్లాంటి బాండింగ్, ఇట్లాంటి ఫీల్ నాకు ఎవరితో రాలేదు. సో ప్రియాంక గారు ఇస్ ద వన్ అండ్ ఇట్స్ బీన్ 7 years నౌ. మరి ఎప్పుడు పెళ్లి? ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి మేడం. ఒక చిన్న ఇల్లు కడుతున్నాం మేము, నేను ప్రియాంక గారు. ఓ మై గాడ్, చూడండి అసలు ఇప్పుడుండే జనరేషన్ కి వీళ్ళు అస్సలు మ్యాచ్ కారు. ఫస్ట్ ఇల్లు కట్టుకుంటున్నారు, తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. నేను ప్రియాంక గారు ఇద్దరు వి కమ్ ఫ్రమ్ వెరీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ అంటారు కదా అట్లా. అంటే అట్లీస్ట్ నాకైనా మా అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ పని చేస్తారు. ప్రియాంక గారు అయితే నిజంగా ది కమ్ ఫ్రమ్ వెరీ. అసలు నేను ఒక వీడియో చూసాను ప్రియాంకది, వాళ్ళ హౌస్ చూస్తే నాకు అసలు షాక్ అయ్యా, ఏంటి ప్రియాంక అని కూడా నేను అడిగిన రోజులు ఉన్నాయి. అంతే, ఇంకా దేవుడు రాశారు, అట్లా అయింది. కానీ ఇప్పుడు ముందు ఏం చేయాలో చేద్దాం, అది మన చేతిలో ఉంది. అబ్బాయిలు శివ్ అసలు నీకు మ్యాచ్ అంటే కొంతమంది అసలు నువ్వు నియర్ బై లో కూడా లేవు వాళ్ళకి. ఎందుకట్లా అంటే పెళ్లి చేసుకుని కూడా మనం నెక్స్ట్ చేద్దామని అనుకోవచ్చుగా. పెళ్లి అనేది ఇట్స్ అ వెరీ బిగ్ బాండ్ మేడం. ఒక మనిషి జీవితంలోనే ఒక అతి ఇంపార్టెంట్ బాండ్ అంటేనే పెళ్లి. బికాస్ నేను చూసాను, మా అమ్మ నాన్నని నేను చూసాను, అండ్ ఈవెన్ ప్రియాంక గారు అమ్మ నాన్నని నేను చూసి వాళ్ళ స్టోరీని నేను విన్నాను. వెన్ ఐ మ్యారీ మై గర్ల్, ఐ హ్యావ్ టు కీప్ హర్ వెరీ మచ్ హ్యాపీ. పెళ్ళి అయ్యాక ఎట్లా ఉంటుందంటే సెటిల్ అవుదాము, ఆ తర్వాత పిల్లలు చేసుకుందాం. ఎందుకు ఫస్ట్ మనం సెటిల్ అవుదాం, దెన్ పెళ్లి చేసుకుందాం, దెన్ వెంటనే పిల్లలు కన్నా. సో ఒక ఇల్లు కడుతున్నాము, అది త్వరలో ఫినిష్ అవుతుంది అని అనుకుంటున్నాను. బికాజ్ తెలుసు మీకు. సో అది అయిపోయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు మ్యారీ. అసలు మీరు ఈ డిసిషన్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? చిన్నప్పుడు మా అమ్మ నాన్నని మనం పెరిగింది, మనకి ఏం కావాలని మనకు దొరకలేదు. మేము కూడా ఒక పెద్ద అంటే నా ఫ్రెండ్స్ అందరూ వెరీ రిచ్ అక్కడ, అది ఏదో తెలియదు మేడం, దేవుడు నాకు అలాగే పెట్టాడేమో. నాకు ఉన్నది 8 members ఫ్రెండ్స్, బట్ ఎంత రిచ్ అంటే దే ఆర్ వెరీ మచ్ రిచ్. వాళ్ళందరూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ నేను చూస్తూ పెరిగాను కదా, వాళ్ళని నన్ను నేను కంపేర్ చేస్తే లైక్ నథింగ్ అన్నమాట. మై ఫాదర్ ఈజ్ అ బస్ కండక్టర్. వాళ్ళు ఎంత అయిందో అంత చేశారు నా
నా కోసం. బట్ నాకు ఒకటి ఉంటుంది కదా, అలా చేద్దాం, నాకు ఇలా. సో నేను నా పిల్లలకి ఇది కావాలంటే నేను వాళ్ళకి ఇప్పించాలి, నేను ఇలా ఉండాలి, ఇక్కడ వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ వెళ్ళాలి. సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దట్. సో అంటే మీరు ఏదైతే మీ ఫ్యామిలీ నుంచి కొన్ని మిస్ అయ్యారో అవన్నీ మీ పిల్లలకి రాకూడదు. మెంటలీ ఫిక్స్ అయి ఉన్నారు, ప్రియాంక నా లైఫ్. నేను చిన్నప్పటి నుంచే ఫిక్స్ అయి ఉన్నాను మేడం. ఏ ఒక అమ్మాయిని నా వల్ల ఎవరు ప్రాబ్లం ఫేస్ అవ్వకూడదు, శివ్ వల్ల ఏడవకూడదు. బికాస్ నేను మా అమ్మని ఏడవడం అంటే నా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు, ఐ థింక్ ఇప్పుడున్న అబ్బాయిలు అప్పుడున్న అబ్బాయిలు సేమ్ అలాగే ఉన్నారు. ఎవ్వరు అమ్మాయి గురించి ఆలోచించారు. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కూడా పని చేస్తున్నారు, వాళ్ళు కూడా గ్రో అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఒక సపోర్ట్ కావాలి, వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ఇదన్నీ ఎవరు ఆలోచించరు. సెల్ఫిష్నెస్. ఓకే, నేను మంచిగా ఉన్నానా, నేను మందు తాగానా, నేను సిగరెట్ తాగానా, నేను గుట్కా తిన్నానా, ఓకే నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా, తిరుగుదామా, తిందామా అంటే అంతే. వాళ్ళే ఉంటుంది. ఒకరు అమ్మాయి గురించి ఆలోచించరు. ఐ డోంట్ నో వై. ఐ ఫేస్డ్ ఇట్. మా నాన్ననే నేను చూసాను. నేను రీసెంట్గా ఒక షో కూడా వెళ్ళాను. ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు ఎలా ఉండాలనుకున్నావు అంటే, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్ అంటే, ఐ వాంట్ టు బి అ వెరీ గుడ్ ఫాదర్, I want to be a very good son. I know I am a very good son. I want to be a very good brother and I am a very good brother. And I want to be a very good husband. నాకేవే కష్టం వచ్చినా సరే నేను అది ఫేస్ చేయగలుగుతాను, కానీ నా వల్ల వేరే వాళ్ళకి, నా ఫ్యామిలీకి ఎస్పెషల్లీ ఎటువంటి ప్రాబ్లం రాకు. ఒక అమ్మాయి నీ వల్ల ఎడవకూడదని మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నావంటే బ్యాక్ స్టోరీ సంథింగ్ ఏదో ఉండాలి. యా చాలా ఉంది. అంటే మా నాన్న ఒక పల్లెటూరు నుంచి వస్తారు. అక్కడ ఐ డోంట్ నో ఎందుకో అంటే అందరికీ ఒక ట్రామాలో ఉంటారు. అమ్మాయి అంటే ఇంట్లోనే ఉండాలి, వాళ్ళేంటి కిచెన్లోనే ఉండాలి, ఓన్లీ వండాలి, క్లీన్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. అబ్బాయిలు ఏంటి మొత్తం ఏం కావాలో అదంతా చేయొచ్చు అనేది అది ఫస్ట్ నుంచి వచ్చింది. అది మా అమ్మ స్కూల్ టీచర్. మా నాన్న కంటే మా అమ్మ ఎక్కువ సంపాదించేది. బట్ మా నాన్న ఎట్లా అంటే, మా అమ్మకి ఏదైనా ఇప్పుడు ఆ టైంలో ల్యాండ్ లైన్ ఉండేది. అంటే అది కూడా నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చాక ల్యాండ్ లైన్స్ వచ్చాయి. ఏదైనా కొంచెం ఇప్పుడు 5 o'clock స్కూల్ వదిలింది అనుకోండి, మా అమ్మ జస్ట్ ఏదో ట్రైనింగ్ వెళ్ళింది, ఒక అర్ధ గంట లేట్ అయింది అనుకోండి, మా నాన్న గొడవ పడేవాడు. ఏంటి ఎవరితో తిరుగుతున్నావు? ఆ మెంటాలిటీని నేను చూసి అలిసిపోయాను. నేను ఐ వాస్ ఫెడ్ అప్. ఏంటిది మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడదు. షీ యూస్ టు గెట్ అప్ అట్ 5 o'clock. షీ యూస్ టు కుక్ ఫుడ్. షీ యూస్ టు క్లీన్ ద ఎంటైర్ హౌస్. మా ఇద్దరు చిన్నపిల్లలు, నన్ను నా చెల్లిని చూసుకునేది, స్కూల్కి వెళ్ళేది, సంపాదించేది, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వండేది, మళ్ళీ అదే ద రొటీన్ సేమ్. ఇదంతా చేసి మా నాన్నని చూసుకుని మా ఇద్దరిని చూసుకుని ఎందుకు మా అమ్మ ఏడవాలి? ఎందుకు మా నాన్న మా అమ్మని కొడతాడు? అమ్మ ప్రతిరోజు ఇదంతా నేను చూసి అలిసిపోయాను. ఇంకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఒకరోజు ఏమైందంటే 20 రూపాయలు మా నాన్న పాకెట్ నుంచి కనిపించలేదు. ఆయనే ఎక్కడో ఇచ్చి ఏదో తాగి ఏదో చేసి ఉన్నాడు, బట్ అది గుర్తులేదు. అది నువ్వు ఎందుకు తీసావు? ఆ ఊరంతా మా ఇంటికి వచ్చింది. అంత పెద్ద గొడవ జస్ట్ 20 రూపాయల కోసం. ఇది వద్దురా, ఈ జీవితమే వద్దురా అని చెప్పి కెరోసిన్ మా అమ్మకి నాకు చెల్లి నాగరత్నకి వేసి చనిపోదామని జస్ట్ మ్యాచ్ స్టిక్ వెలిగించాలంతే. మా అమ్మ స్టూడెంట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. లేకపోతే ఇప్పుడు నేను లేను, శివకుమార్ అనేవాడు ఎవడు మీ అందరికీ తెలిసి ఉండేవాడే కాదు. ఇప్పుడు కూడా మా నాన్న హీ డోంట్ స్టే విత్ అస్. ఒక కుక్క టేల్ వంక అది ఎప్పుడు అది ఎప్పుడు స్ట్రేట్ అవ్వదంటారు కదా. సో మా నాన్న ఇంకా మారలేదు, ఆయన అలాగే ఉన్నాడు. ఎప్పుడైనా అనిపించేదా నీ ఫ్రెండ్స్ని అట్లా చూసినప్పుడు, నా ఫాదర్ ఎందుకు ఇట్లా లేరు అని? మేడం ఇప్పుడు కూడా వెన్ ఐ సీ ఫాదర్ ఓరియంటెడ్ సినిమా, ఈవెన్ ఒక మంచి నాన్నని చూసినా కూడా నాకు నిజంగా అరే నాకెందుకు ఇట్లాంటి నాన్న లేడు. నీటి మీద నాన్న ఇమోషన్ అనేది నాకు నిజంగా ఐఎమ్ వెరీ మచ్ హర్ట్ ఇన్ దట్ ఇమోషన్. కళ్ళల్లోన బాధ దాచిన దాగునా. నాన్న అంటే నాకు నిజంగా ఇప్పుడు కూడా నేను మా నాన్నని చాలా ప్రేమిస్తాను. ఐ లవ్ హిమ్ వెరీ మచ్, బట్ హీ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్. పిల్లల ప్రేమ అతనికి తెలీదు, వైఫ్ ప్రేమ అతనికి జస్ట్ అతను ఏంటంటే అతను హ్యాపీగా ఉండాలి, అతను
మస్తు ఉండాలి, వేరే వాళ్ళు ఎలా ఏమైనా పర్వాలేదు. అట్లాంటి మనిషిని వల్ల, ఒక మనిషి వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే సరే, ఆ నుంచి నాకు ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ నా ఫ్యామిలీకి ఇబ్బంది అవ్వకూడదని ఐ కెప్ట్ హిమ్ అవే ఫ్రమ్ మై మదర్ అండ్ సిస్టర్. ఎప్పుడైనా మీ మదర్కి అట్లా మీరు చెప్పేవారా, మమ్మీ ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇంకా మనం ఏదో ఒకటి చేద్దాం అట్లా? ఎప్పుడైనా మీ మదర్ని మీరు సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి శివ్? కొంచెమైనా నేను మా నాన్నని ఫేస్ చేయగలుగుతానని వచ్చినప్పుడు ఐ యూస్ టు టెల్ మై మదర్, మా ఎందుకు ఇట్లాంటి మనిషితో ఇన్ని సంవత్సరం నుంచి ఉండ ఓకే, బట్ ఇప్పుడు ఎందుకు డివోర్స్ ఇచ్చేసే, వై నో, గివ్ హిమ్ డివోర్స్. ప్రేమలో గుండె కోతలేనా, నో, గివ్ హిమ్ డివోర్స్, విల్ స్టే అదర్. మనం వేరే ఇంటి చేసుకుని మనం ఉందాం, నువ్వు సంపాదిస్తావు, నేను కూడా కొన్ని సంవత్సరంలో సంపాదించడానికి స్టార్ట్ చేస్తాను అంటే మా అమ్మ వద్దులే అంటే సమాజం ఏం అంటే ముందు నేను నీ చెల్లి పెళ్ళి కూడా చేయాలి, నాన్నని గురించి అడుగుతారు అంటే మా అమ్మ ఫ్యామిలీస్ కూడా ఎట్లా అంటే నాన్న విలువ ఎంత అనేది మా అమ్మకి సపోర్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ యునో ఇది ఎవ్వరికి చెప్పలేదు. ఇప్పుడు మా నాన్న బయట ఉంటాడు, ఇప్పుడు నా అట్ దిస్ టైమ్ దిస్ పొజిషన్ మా అమ్మకి మా నాన్న నుంచి డివోర్స్ ఇప్పిస్తున్నాను. మొన్ననే మొత్తం అయిపోయింది. బట్ దిస్ ఇస్ మే. అసలు ఎక్కడా వినలేదు ఒక కొడుకు ఒక అమ్మకి వద్దమ్మా అని డైవర్స్ ఇప్పించడం అనేది. మా నాన్నని బ్యాడ్ చేయాలని ఎప్పుడూ లేదు. ఒక 3-4 years ముందు ఒక పెద్ద గొడవ అయింది. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. మా అమ్మ నా చెల్లి ఫోన్ చేసి షూ అవ్వట్లేదు నాకు, దిస్ మ్యాన్ ఇస్ ట్రబ్లింగ్. తాగొస్తాడు, బాత్రూంలో ఓమీడింగ్ చేసుకుంటాడు, మా అమ్మ క్లీన్ చేయాలి. మళ్ళీ మా అమ్మని గలీజ్ మాటలు. ఈ వయసులో కూడా షీఈస్ 58, హీస్ 59 నౌ, నెక్స్ట్ ఇయర్ రిటైర్డ్ అయిపోతున్నాడు. అండ్ మా అమ్మ కూడా ఇంకొక 7 yearsలో రిటైర్డ్ అయిపోతుంది. నా చెల్లి షీఈస్ 20, నాకు 29, షీఈస్ 27. ఇప్పుడు పెళ్లి చేయాలి. అట్లాంటి అమ్మాయి ఉన్న ఇంట్లో కొంచెం కూడా చేంజ్ అవ్వాల. ఫోన్ చేసి అన్న నాకు అవ్వట్లేదన్న, ప్లీజ్ ఈ మనిషి నుంచి నాకు దూరం నా చెల్లికి ఎట్లా అయిపోయిందంటే అబ్బాయిలంటే విరక్తి పుట్టేసింది మా నాన్నని చూసి. అట్లాంటి మనిషి చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ సో ఒక 4 years బ్యాక్ నేనేం చేశానంటే, నాన్న వద్దు, నువ్వు వీళ్ళు ఇంటి నుంచి బయలుదేరు, నువ్వు వేరే ఇల్లు చేసుకుని ఉండు. అవ్వట్లేదు, నేను ఇంటి నుంచి గంటేసా. ఐ కెప్ట్ హిమ్ అవుట్ సైడ్. నేను ఒక ఇల్లు చేసి నేను మా అమ్మ నా చెల్లి నుంచి దూరం పెట్టాను. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఒక లెగ్ ఇంజరీ అయింది అతనికి. మళ్ళీ ఇప్పుడు నాన్న కదా, సో ఏం చేయాలని చెప్పి మళ్ళీ నేను మా అమ్మ చెల్లితో కన్విన్స్ చేసి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. మా అమ్మ ప్రతిదీ, ఈవెన్ పోటీ సుస్సు. ఇప్పుడు లెగ్ ఇంజరీ అయింది కదా, సర్జరీ అయింది, ఈ కెనాట్ ఈవెన్ గెటప్. మా అమ్మ చేసింది మొత్తం, నా చెల్లి చేసింది మొత్తం. అంటే చిన్నప్పటి నుంచి అన్ని బాధలు మీ డాడీ పెట్టినా కూడా ఇంకా మీరు మేడం ఏ లెవెల్ ఎక్స్టెండ్ అంటే, హీ డ్రింక్స్, ఈట్స్ గుట్కా, హీ హ్యాడ్ అ నంబర్ ఆఫ్ అఫేర్స్. ఇదంతా నేను నా చెల్లి చూసినా కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక్క అఫేర్ చాలు, నేనమ్మ నెక్స్ట్ రోజు ఉండరు అసలు. అఫేర్ కూడా కాదు, ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన డివోర్స్ అంటారు. సో మా అమ్మ పైన నాకు ఎంత రెస్పెక్ట్ అంటే చాలా రెస్పెక్ట్. ఆవిడ పైన ఇంత తట్టుకుని, దేనికోసం తట్టుకున్నారు? నా కోసం, నా చెల్లి కోసం తట్టుకున్నారు ఇన్ని రోజులు. శిశిరంలో ఆకులు రాలిన చిగురించును చెట్టు. మొత్తం స్టోరీలో మీ మదర్ చాలా గ్రేట్, షీఈస్ రియలీ గ్రేట్. కానీ శివ్ ఎప్పుడైనా మీ నాన్నగారితో ఈ ఒక్క మాట నేను చెప్పాలని ఎప్పుడైనా మీ మనసులో ఉన్నింది ఏదైనా ఉందా? యాక్చువల్లీ మా నాన్న వాళ్ళ నాన్నని కూడా కొట్టేవాడు. హీ వాజ్ వెరీ హెల్తీ మేడం. మై గ్రాండ్ ఫాదర్, మై ఫాదర్స్ ఫాదర్, అతనికి మంచి ఫుడ్ దొరక్క చనిపోయాడు. మా నాన్న మాత్రమే కాదు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ చెల్లి అందరూ అలాగే ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో నాకు తెలియదు. అంటే జనాలు మారారా? ఎప్పుడైనా నీకు అడగాలనిపించిందా శివ్? అడిగాను మేడం, ప్రతిదీ అడిగాను నేను. ఆయన ఏమంటాడు, సర్లే ఓకేలే, చూద్దాంలే, ముందు మారదాంలే. ఏంటి నేను చేస్తున్నా, ఏం తప్పు చేశాను? అన్ని చేస్తాడు, ఏం తప్పు చేశాను? ఒక తండ్రి చేసిన తప్పు వల్ల ఒక కొడుకు, ఒక కూతురు, ఒక వైఫ్, ఒక ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోయింది. ఒక్క మాట ఏదైనా మీ నాన్నగారికి చెప్పాలి అంటే ఏం చెప్తావు శివ్? యాక్చువల్లీ అతను ఏమేమి చెప్పాలనుకున్నానో అన్ని చెప్పేశాను. రిటైర్డ్ అవ్వబోతున్నాడు, ఎవరు చూడలేకపోయినా ఆయన నేనే చూసుకోవాలి. డెఫినెట్లీ ఐ లవ్ టు డూ దట్. నాన్న ప్రేమ అనేది నాకు ఇప్పటిదాకా సరిగ్గా దొరకలేదు, అది దొరకదు కూడా నాకు తెలుసు. నేలంటుకున్నా నింగంత ప్రేమ
పుట్టేనా మళ్ళీ బట్ నేను నీతో చాలా బాగా ఉండాలనుకుంటాను నాన్న. ఐ లవ్ యూ సో మచ్. కన్నీటి జడాపునా. మా నాన్న బయట ఉన్నప్పుడు వెన్ ఐ కెప్ట్ హిమ్ అవుట్ సైడ్ అవే ఫ్రమ్ మై, నేను ఒకసారి బెళగాంకి మా ఊరికి వెళ్ళినప్పుడు కలవడానికి వెళ్ళాను. ఫ్యామిలీ నుంచి దూరంగా పెట్టానని ఆయన కంట్లో కొంచెం ఒక కన్నీళ్లు చూశాను. ఈ బంధాలలో ఏమందున్నదో ఆ రోజు నేను ఎంత ఏడ్చాను. నేను అసలు నాకు ఏడుపు రాదు, నాకు అసలు ఏడిపే రాదు. మా నాన్న గురించి వస్తే మాత్రం నాకు కంట్లో కన్నీళ్ళు వస్తాయి. ఆ రోజు నాకు నిజంగా చాలా ఏడ్చాను నేను. ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. మా నాన్న ఏడ్చాడు. నేను అంత ప్రేమిస్తాను మీ నాన్నని. అది ఎందుకో తెలియదు, అది అంత తప్పు చేశాడు, అంత కొట్టాడు మామ, నన్నను కూడా కొట్టాడు. బట్ అది ఏదో సరే, అంత చేసినా సరే మా నాన్న అంటే ఎందుకో చాలా ప్రేమ నాకు. అంతేగా తండ్రి కొడుకుల బాండింగ్ ఎవరు ఎన్ని చేసినా, ఆయన ఎన్ని చేసినా, మీరు ఎన్ని చేసినా ఆ బాండింగ్ అనేది పోదు. సో ఈ అన్నిటిలో ఆయన మారితే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. తండ్రి ప్రేమ నీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివ్. మా అమ్మ ఫేస్ చేసింది ఎవరు ఫేస్ చేయకూడదు, నా వల్ల ఎస్పెషల్లీ. నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలనుకున్న చేయాలి అని ఐఎమ్ వెరీ మచ్ స్ట్రాంగ్ ఇన్ దట్ ఆ థింకింగ్లో అయితే. సో నా వల్ల ఎవరికి ప్రాబ్లం అవ్వదు. ఈవెన్ ప్రియాంక గారు సమ్టైమ్స్ మజాక్గా నన్ను ఇలా టచ్ చేసిన, ఐ డోంట్ ఈవెన్ హిట్ హర్ లైక్ దిస్ బికాస్ ఐ వాంట్ హర్ టు బి హ్యాపీ. షీల్ ఆస్క్ మీ, శివ నన్ను ఈరోజు ఈవెంట్ ఉంది షూ, నేను ఈ కాస్ట్యూమ్ వేసుకుందాం. యా డెఫినెట్లీ, వై నాట్, యూ లుక్ బ్యూటిఫుల్ యార్, యూ లుక్ సెక్సీ, చాలా బాగా కనిపిస్తావు నువ్వు, నీకు అలా వేసుకోవాలనుకుంటే, నీకు అలా అందంగా కనిపించాలనుకుంటే యా డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఈవెన్ సమ్ టైమ్స్ నేనే ఆవిడకి కొన్ని రీల్స్ పంపిస్తాను, వై డోంట్ యూ ట్రై లైక్ దిస్ ఇస్ ట్రెండింగ్, దిస్ ఇస్ గుడ్. అండ్ ఈవెన్ ఆవిడ ఏం చేయాలన్న ప్రతి ఒక్కటి నేను ఆవిడకి యా డెఫినెట్లీ డూ. నా నుంచి ఆవిడ ఒక్కసారి నేను ఇలా చేస్తే షూ వద్దంటాడా అని ఆలోచించడానికి నేను ఎప్పుడు ఛాన్స్ ఇవ్వను. ఐ ఆల్వేస్ వాంట్ హర్ టు డూ వాట్ ఎవర్ షీ వాంట్ బికాస్ ఐ నో హర్, ఐ ట్రస్ట్ హర్ వెరీ మచ్, షీ ఆల్సో ట్రస్ట్ మీ వెరీ మచ్, షీ లవ్స్ మీ వెరీ మచ్. సో ఈ రోజు నాకు నీ మీద చాలా రెస్పెక్ట్ వచ్చింది, చాలా చాలా. ఎందుకంటే వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదని నువ్వు అనుకుంటున్నావు చూడు, గ్రేట్ శివ్. మా అందరి దృష్టిలో నువ్వు ఎక్కడో ఉన్నావు, ఎప్పటికీ ఇట్లానే ఉండాలి. ప్రియాంక, నువ్వు చాలా 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 లక్కీ. అండ్ మా శివకి ఏ లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నాకు వచ్చే జన్మ అంటూ ఉంటే శివ్, నాకు నువ్వు ఒక అన్నలాగా పుట్టాలి అనుకుంటున్నా. థ్యాంక్ యూ మ్యామ్, డెఫినెట్లీ. పెళ్లి ఎలా చేసుకోబోతున్నారు, ప్లానింగ్స్ ఏంటి, మాకు ముందే చెప్పరా ప్లీజ్. ప్రియాంక గారిని అడిగితే ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోవాలంటే చాలా ఉంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అక్కడే చేసుకుందాం, ఇక్కడే చేసుకుందాం అని. అంత చేసుకోవాలంటే అంత డబ్బు కూడా కావాలి. బట్ అంత డబ్బు ఎందుకు, పెళ్లికి అంత డబ్బులు పెట్టడం. నేను ప్రియాంక గారు ఒకటి ఫైనల్ గా డిసైడ్ అయ్యింది ఏంటంటే, ఉత్తరాఖండ్ లో త్రియోగి నారాయణ్ అని ఒక టెంపుల్ ఉంది, శివ్ పార్వతి అక్కడే పెళ్లి చేసుకున్నారన్నమాట. సో ఇంకా అగ్ని అఖండ ధుని అంటారు దానికి. ఆ అగ్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే వెలుగుతుంది. అప్పుడు వాళ్ళ పెళ్లి అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే వెలుగుతుంది. నేను శివ్, ఆవిడ నా పార్వతి. శివ్ పార్వతులు ఆ శివ్ పార్వతుల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నారు అంటే ఇంకా మీరు అట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, గ్రాండ్ గా చేసుకోవాలి, అట్లా ఏం లేదు. అంటే మా ఇద్దరికి ఇప్పుడు ఒకటే ఏంటంటే, అక్కడ వెళ్ళి ఫ్యామిలీస్ అందరూ తీసుకుని వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుందాము. సో ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి ఒక మంచి పెద్ద రిసెప్షన్ చేసుకుందాం అని ఆ ఐడియాలో. మా ఫ్యామిలీ మొత్తం రెస్పాన్సిబిలిటీ నా పైన, ప్రియాంక గారి పైనే ఉంది. సో ఆవిడ ఫ్యామిలీలో కూడా ఆవిడ తమ్ముడు ఉన్నాడు, అతని పెళ్లి కూడా చేయాలి. నా ఫ్యామిలీలో నా చెల్లి ఉంది, నా చెల్లి పెళ్లి చేయాలి. సో ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి. శివ్, ఎస్ మేడం. పెళ్లి చేసుకున్న తర్వాత మా ప్రియాంక మనీ ఏదైతే సంపాదిస్తుందో ఆ మనీ వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ చేయడానికి నీకు ఓకేనా? యాక్చువల్లీ ఇప్పుడు మేము ఇల్లు కడుతున్నదే దానికోసం. మా అమ్మ నాన్నని, ప్రియాంక గారి అమ్మ నాన్నని మాతోనే పెట్టుకుందామని వీఆర్ ప్లానింగ్ దాట్ ఓన్లీ. దానికోసమే మొత్తం ప్లానింగ్ చేసుకునే ఇల్లు కడుతున్నాము. మీతో పాటు మీ పెళ్లి తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా కలిసే ఉంటారు. ఎస్, అంటే అలా అనుకుంటున్నాము. అమ్మ స్కూల్ టీచర్ కదా, ఇంకా 7 years ఆవిడ సర్వీస్ ఉంది. ఆవిడ రిటైర్డ్ అయ్యాక డెఫినెట్లీ షీ విల్ కమ్ విత్ మీ. బేసిక్ గా ఇప్పుడు నువ్వు అన్ని చూస్తూనే ఉంటావు కదా శివ్, బయట ఏమేమి జరుగుతున్నాయి, గొడవలు జరుగుతాయి, చాలా డిస్టర్బెన్స్లు వస్తాయి. కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా మొత్తం అందరూ కలిసే ఉంటాము అనే ఒక నమ్మకం మీకుందా? మేడం, రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరి లైఫ్ లో.
ఏం పనికి వచ్చిన పనికి రాన రిలేషన్ అనేది పనికి వస్తుంది, ఫ్యామిలీ వాళ్ళే పనికి వస్తారు ముందు. ఫ్రెండ్స్ అనేది టెంపరీ, ఎట్లా ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పుడు మారిపోతారో తెలియదు, బట్ ఫ్యామిలీ ఇట్ నెవర్ చేంజెస్. ఫ్యామిలీస్ అన్నప్పుడు కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్. మనం ఫ్యామిలీని తీసుకొచ్చి అందరూ ఉన్నారని ఓన్లీ సంతోషమే కావాలి, సుఖాలే కావాలంటే అది జరగదు. ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ హర్డల్ అప్ అండ్ డౌన్. అండ్ ఐ లవ్ దట్. ఐ లవ్ ఛాలెంజెస్. ప్రియాంక గురించి ఏదైనా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ప్రియాంక గారి గురించి అంటే ఇప్పుడు నేను చూస్తున్నా, నేను బాగున్నాను కదా, ఇదన్నిటికీ కారణం ప్రియాంక గారే. సో వాడి గురించి చెప్పాల్సింది ఏం లేదు ప్రత్యేకంగా. షీ స్పెషల్ ఫర్ మీ, షీ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ. మా అమ్మ తర్వాత నాకు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటే షీ ఈస్ ద వన్. అంత స్పెషల్ అని మీకు ఏం అనిపించింది? నేను ఏం చేసినా సై అంటుంది, నేను ఎలా ఉన్నా సై ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు అందరి ముందు ఉన్నట్టు ప్రియాంక గారి ముందు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, చిన్న పిల్లోడ్లాగా అలా ఉంటాను. ఆవిడ ముందు మాత్రం, ఈవెన్ మా అమ్మ అంటే మీ మదర్ తో ఎలాగైతే ఉంటారో ప్రియాంకతో కూడా మీరు అట్లా. ప్రతి ఒక్క అబ్బాయి ఒక జీవితంలో ఉంటుంది. నాకు మా అమ్మ లాగే నా భార్య ఉండాలి. సో ప్రియాంక గారు డిక్టో మా అమ్మనే. ఐఎమ్ వెరీ మచ్ లక్కీ ఇన్ దట్. సరే, ఇప్పుడు మా ముందు మేడం ప్రియాంక గారు అని పిలుస్తారు. అవును అవును. ఇంట్లో మీరు ఎట్లా పిలుస్తారు మా ప్రియాంకని? ఎప్పుడు మా అమ్మతో కంపేర్ చేశాను కాబట్టి నేను ప్రియాంక గారిని అవ్వ అని పిలుస్తాను. అవ్వ మీన్స్ అమ్మ. అవును. సో ఐ కాల్ హర్ అవ్వ. ఇన్ సమ్ కేసెస్ బయట వేరే మనం పరి అని పిలుస్తాం, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఐ కాల్ హర్ అవ్వ ఓన్లీ. ప్రియాంక మిమ్మల్ని క్యూట్ గా ఏమని పిలుస్తుంది? ఆవిడ నచ్చినట్టు పిలుస్తుంది నన్ను. షూ అంటది, లేకపోతే అబు అంటే ఐ లవ్ యూ, లేకపోతే శివ్ అని పిలుస్తుంది, పింటూ అని పిలుస్తుంది. ఆవిడ ఏం పిలిచినా ఇట్ లుక్స్ క్యూట్. సో నేనేం చెప్ప. ఇప్పుడున్న కొంతమంది ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసి ఆ అమ్మాయిని డీప్ లవ్ లోకి దిగిన తర్వాత బ్రేకప్ చెప్పి సడన్ గా ఒక అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు, అలాగే అమ్మాయి కూడా వెళ్ళిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి నేను కూడా ఒకటి ఫేస్ చేశాను కదా. ఓ, మీకు బ్రేకప్ అయిందా? యా, ఐ హ్యాడ్ మై ఫస్ట్ లవ్. ఈవెన్ షీ స్పెషల్ ఇన్ మై లైఫ్. అక్కడ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే షీ వాజ్ వెరీ మచ్ ఎల్డర్ టు మీ. షీ వాజ్ అరౌండ్ 6 years ఎల్డర్ టు మీ. నా ఫస్ట్ లవ్. ఒక అబ్బాయి లైఫ్లో ఫస్ట్ లవ్ అనేది ఎప్పుడు స్పెషలే. అంటే ఎందుకు బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే షీ ఈజ్ మెచ్యూర్డ్, ఐ వాజ్ లిటిల్ బిట్ అంత మెచ్యూర్డ్ కాదు నేను అప్పుడు. సో వెన్ ఐ వాజ్ 20 దట్ హ్యాపెండ్. సో 23 దాకా ఇట్ వాజ్ గుడ్. 20s లోనే లవ్ లో పడ్డాడు. ప్రియాంక, ఆల్రెడీ మీ ఆయనకి అదే మీ బాయ్ ఫ్రెండ్ కి ముందు లవ్ ఉందంట, బ్రేకప్ అయిందంట 20s లో. షీ నోస్ యాక్చువల్లీ. తెలుసా? యా, షీ నోస్. నేను మౌనరాగం స్టార్టింగ్ లో ఐ వాజ్ ఇన్ స్టిల్ రిలేషన్షిప్. షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. ఒక రోజు ఏమైందంటే నాకు చాలా ఫీవర్. అదే రోజు ఆవిడ బర్త్డే. దట్ వాజ్ లాస్ట్ డే ఆఫ్ షూటింగ్. నేను బెంగళూరుకు వెళ్ళాను. ప్రియాంక గారే నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఈవెన్ షీ గేవ్ హర్ షాల్ టు మీ అండ్ కేక్ కూడా ఆవిడే ఆ టైంకి నాకు ఇప్పించడానికి తీసుకువెళ్ళారు. షీ గేవ్ మీ షాల్ బికాస్ ఐ వాజ్ చాలా ఫీవర్. శివ, ఎప్పుడైనా మీకు గొడవ వచ్చినప్పుడు ఆ అమ్మాయి కోసం ఈ అమ్మాయి మాట్లాడుతుంటుందా? నో, అంత క్లోజ్ కాదు మేడం. అది కూడా ఆ రోజు ఏమైందంటే ప్రొడక్షన్ వాళ్ళు ఇద్దరికి ఒకే ఫ్లైట్ బుక్ చేసి ఇచ్చారు. ఆ రోజు ఆవిడ పిలవడానికి ఎవరు రాలేదు. సో నా డ్రైవర్ వచ్చాడు అక్కడ. సో మనం రండి, మై డ్రైవర్ విల్ డ్రాప్ యూ అని చెప్పి ఆవిడ మా కార్ లో వచ్చిందన్నమాట. ఫస్ట్ నన్నే డ్రాప్ చేయాలి బికాస్ బర్త్డే ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఐ టోల్డ్ మై నన్ను ఫస్ట్ డ్రాప్ చేసిన తర్వాత ప్రియాంక గారిని డ్రాప్ చేయి. సో నేను ఫీవర్ లో ఉన్నప్పుడు నేను కేక్ తీసుకోవడం అంతా చూసి, సో నాకు ఫీవర్ ఎక్కువ అయింది కాబట్టి శివ గారు ప్లీజ్ తీసుకోండి అని చెప్పి షీ గేవ్ మీ అ షాల్. దెన్ ఐ వెంట్ టు హర్. దెన్ నా డ్రైవర్ ప్రియాంక గారిని డ్రాప్ చేశాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఆ రోజు. అసలు ఎందుకు బ్రేకప్ అయింది శివ్? ఆవిడికి కొన్ని ఉంటాయి కదా. షీ వాంట్ టు సెటిల్. షీఈ్ 20. నేను 20 ఉన్నప్పుడు షీ వాస్ 27. సో నేను 23 ఉన్నప్పుడు షీఈ్ 30. 7 years. అందుకే దట్ ఈస్ ద రీజన్ ఇట్ బ్రేకప్ అనేది జరిగింది. అంటే మరి ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తుంటారు కదా బయట. బట్ నౌ షీ ఈస్ మ్యారీడ్, షీ హ్యాస్ అ కిడ్. ప్రియాంక చూసావా, వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోయినా ఆవిడకి పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, అన్ని శివ్ చూస్తున్నాడు. ఇప్పటికి ఆవిడకి ఒక పాప పుట్టిందని చెప్పిందే ప్రియాంక గారు నాకు. అంటే ఆల్రెడీ మా ప్రియాంకతో మీరు లాక్ అయిపోయారు కాబట్టి మా ప్రియాంక అన్ని లైట్ తీసుకుంది, లేకపోయి ఉంటే వాయించేసేది.
షీఈ్ అ వెరీ అండర్స్టాండింగ్ మేడం ప్రియాంక గారు. నా పాస్ట్ ని పట్టుకొని ఆవిడ నన్ను ఎప్పుడు బ్లేమ్ గేమ్ అలాంటి ఎప్పుడు షీ డజంట్ డూ దట్. షీ ఆల్వేస్ వాంట్ మీ టు బీ హ్యాపీ అండ్ ఐ ఆల్వేస్ వాంట్ హర్ టు బీ హ్యాపీ. సో మరి ఇప్పుడు ఎందుకు బ్రేకప్స్ అవుతున్నాయని మీరు అనుకుంటారు శివ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్తో మేము లవ్ చేస్తాము. సో ఆ ఎక్స్పెక్టేషన్కి కొన్నిసార్లు మనం అచీవ్ చేయక, సో కొన్నిసార్లు ఎట్లా అంటే టైం అనేది మనిషి మారుతూ ఉంటాడు. సో డెఫినెట్లీ అలా కూడా అయి ఉండొచ్చు. అండ్ ఈ కొంచెం ఇప్పుడు జనాలు ఎట్లా అంటే చాలా మోడర్న్ అయిపోయారు. కొంచెం కూడా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చిన అండర్స్టాండింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే సెట్ అవ్వాలి అంటే అడ్జస్ట్మెంట్. ఆ అడ్జస్ట్మెంట్ అనేది లేదనుకుంటా. యా, కొంచెం ప్రాబ్లం అయినా వద్దులే విడిపోదాం అంటే చిన్న చిన్న విషయాల వల్ల కూడా బ్రేకప్స్ అవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో బ్రేకప్స్ గురించి వింటే చాలా ఫన్నీగా ఉంటాయి, బట్ కొన్ని అదే సెట్ అవ్వదు. మోసం చేసిన వాళ్ళు ఓకే, కానీ మోసపోయిన వాళ్ళు ఉంటారు కదా శివ్, వాళ్ళ ఒక పెయిన్ చాలా కష్టంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తాను మేడం, దేవుడు అనేవాడు నిజంగా చాలా గొప్పోడు. వాడు మీకోసం ఏదో చాలా మంచిది చాలా పెద్దది ముందు పెట్టుంటాడు. దానికోసమే అది ముందు అవ్వడంది ఇప్పుడే అయిపోయి మీ లైఫ్ నుంచి దూరం చేసి ముందు మీకోసం పెద్దది ఉందిరా, సో ఇప్పుడు కొంచెం ఏడు పర్వాలేదు, తర్వాత నవ్వుతూనే ఉంటావు అని చెప్పి ఒక ప్లాన్ చేసి ఉంటాడు. దానివల్ల ఇవన్నీ అవుతుంటాయి. ఎప్పుడైతే లైఫ్ లో నష్టపోయి ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను కదా, ఐ క్రైడ్ వెరీ మచ్ వెన్ షీ లెఫ్ట్ మీ. ఎట్లా వచ్చారు శివ్ మీరు ఆ బ్రేకప్ నుంచి బయటికి? కోవిడ్ అనేది చాలా మంది లైఫ్ మార్చింది అంటారు కదా. అవును. సో నా లైఫ్ కూడా అదే మార్చింది. బ్రేకప్ చేసుకున్న వాళ్ళకి పెద్ద పెయిన్ అనిపించదు, బ్రేకప్ తీసుకున్న వాళ్ళకి పెయిన్. మా అమ్మ నాకు చాలా చిన్నప్పటి నుంచి ఒకటి నేర్పించింది మేడం, అయ్యేదంతా మంచి కోసమే అవుతుంది అని. అది నేను చాలా బలంగా నమ్ముతాను. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్. సో మంచిదే అయిందిలే అని చెప్పుకొని నేను ఏడ్చాను, చాలా గట్టిగా ఏడ్చాను. ప్రతిరోజు పడుకుంటే ఇలా లేచేవాడిని సడన్ గా. అంటే ఒక భయం ఉండదు, ఏమవుతుందిరా నా లైఫ్ ఇప్పుడు ఆవిడ లేక. బికాస్ ఆవిడ ఉన్నప్పుడు నేను అలా చేయాలి, అలా ఉందాం, అక్కడ వెళదాం, నా లైఫ్ అట్లా ఉంటుంది, అవన్నీ ఊహించుకొని ఉంటాం మేము. సడన్ గా ఆవిడ లేదు నా లైఫ్ లో అనేసరికి నేను చాలా ఒక డీప్ ట్రోమాలో వెళ్ళిపోయాను. ఎట్లా వచ్చారు శివ్ మీరు బయటికి? జస్ట్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద వర్క్ వాట్ ఐఎమ్ డూయింగ్. వర్క్ చేసి బయటకు వచ్చారు. యా, దట్స్ ఇట్. వర్క్ అండ్ ఫ్యామిలీ ఇస్ ద మెయిన్ థింగ్. ఐ స్టార్టెడ్ చాలా ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేశాను మా అమ్మతో, నా చెల్లితో. మెయిన్ దాని నుంచి బయటికి రావడానికి కారణం మా అమ్మ, నా చెల్లినే. చాలా మంది సూసైడ్ చేసుకోవడం కానీ ఇంకా మొత్తం వాళ్ళ లైఫ్ నే స్పాయిల్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? లవ్ లో బ్రేకప్ అయిన అబ్బాయిలకి మీకోసం ఇంకా చాలా మంచిది వెయిట్ చేస్తుంది. సో అదే ఆలోచించండి, డెఫినెట్లీ మీకు మంచిది జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా మీ ముందు నేనే ఉన్నాను. నేను కూడా చాలా బేవర్సంగా చాలా పిచ్చిగా ప్రేమించాను. దాని నుంచి బయటికి రావడానికి నేను కూడా చాలా టైం తీసుకున్నాను. బట్ ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తే కొన్నిసార్లు నవ్వుతాను. అబ్బా ఏంట్రా అలా చేశాను నేను ఆ టైంకి, ఏంట్రా ఇలా ఏడ్చాను నేను ఆవిడ కోసం. ఓకే, అయిందంతా మంచి కోసం. బికాజ్ అప్పుడు అలా జరగడం వల్లనే ఇప్పుడు నా జీవితంలో ప్రియాంక గారు ఉన్నారు. అయిందంతా మంచి కోసమే. అసలు నువ్వు ఎక్కడ పుట్టావు శివ్? నేను పుట్టింది బెళగాం అని ఒక సిటీలో, కర్ణాటకలో వస్తుంది. బట్ ఇట్స్ అ బార్డర్ ఆఫ్ కర్ణాటక, గోవా అండ్ మహారాష్ట్ర. ఈ 3 స్టేట్స్ మధ్యలో ఉంటుంది. బట్ ఇట్ కమ్స్ ఇన్ కర్ణాటక. కర్ణాటక అబ్బాయిలు అందరూ ఇట్లానే ఉంటారా శివ్? నువ్వే ఇట్లా ఉంటావా? యా, అట్లాగే ఉంటారేమో. అమ్మా, నాకు కర్ణాటక అబ్బాయిని సంబంధం చూడమ్మా. అసలు మీ స్టడీస్ ఏంటి? నేను యాక్చువల్లీ మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నువ్వు ఐఏఎస్ అవ్వాలి శివ్ అని చెప్పేది. అంటే నేను అంత బ్రైట్ కాదు కానీ ఐఎమ్ అ బ్రైట్ స్టూడెంట్ కొంచెం. సో నేను సైన్స్ చేశాను, 90% నాకు ఇంటర్ సెకండ్ లో. బట్ ఏదో దాని తర్వాత నాకు మోడలింగ్ చేయాలని చాలా అనిపించేది. మా అమ్మ నాన్నకు చెప్పాను, అమ్మ నాన్న నేను మోడల్ అవుదామని. అరే మేము గవర్నమెంట్లో పని చేస్తాంరా, ఆ బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు మాకు, డబ్బులు ఎట్లా వస్తాయి, నువ్వు ఏం చేస్తావు అన్నీ మాకు ఏం తెలియదు, ఎందుకు అలాంటివి. మా ఫ్యామిలీలోనే అంటే నేను చెప్పా కదా, వి కమ్ ఫ్రమ్ వెరీ లో బ్యాక్గ్రౌండ్. సో ఇంజనీరింగ్ ఎవరు చేయలేదు. సో నువ్వు ఇంజనీర్ అవ్వు అని మా ఊర్లోనే ఒక కాలేజ్ చేర్పించారు మా అమ్మ. యాక్చువల్లీ అక్కడ జరిగింది ఇంకొక పెద్ద ట్రాజెడీ ఏంటంటే, రేపు కాలేజ్ స్టార్ట్ అవుతుంది, మా అమ్మ నాకు ఒక బైక్ కొనిపించారు. సో ఆ బైక్ నుంచి పడిపోయి నా కాలు ఇరిగిందన్నమాట. సో రేపటి నుంచి కాలేజ్, ఈరోజు కాలు ఇరిగింది. సో ఫస్ట్ స్టార్టింగ్ 1 month నేను కాలేజ్కి వెళ్ళలేకపోయాను. అక్కడే నాకు ఒక బ్యాడ్ స్టార్ట్ అయిపోయింది, సెట్ అవ్వట్లేదు. బట్ అయినా కూడా నేను వెళ్ళాను. అంటే 90% చేసిన స్టూడెంట్ ఫస్ట్ సెమ్ లో 4 డమార్.
నాకు అక్కడే చాలా లో ఫీల్ ఏంటి నేను Interest ఫెయిల్ పోయింది అయిపోయానా. సార్. నేను మా అమ్మ నాన్నని దయచేసి నాకు అవ్వట్లేదు, నేను బెంగళూరు వెళ్ళాలనుకున్నాను, మోడలింగ్ లో ట్రై చేద్దాం అనుకున్నాను అని చెప్పి మా అమ్మ నాన్నని చాలా బ్రతుకులు మాడి బెంగళూరు వెళ్ళాను. అక్కడ వెళ్ళాక నేను మోడలింగ్ ఆడిషన్స్ ఇస్తున్నాను, ట్రై చేస్తున్నాను, ఫోటో షూట్ చేపించాను. బట్ అక్కడ అందరూ చెప్పేది ఏంటంటే శివని హైట్ లేదు శివ. మీ హైట్ ఎంత ఇప్పుడు? 5'9". 5'9" కి హైట్ లేదా? మోడలింగ్ కి హైట్ మినిమం 5'11", 6 మినిమం ఉండాలి. సో మోడలింగ్ లో నీకు చాలా తక్కువ ఛాన్స్ ఉంది అని చాలా మంది చెప్పారు. సో అయినా కూడా ఐ ట్రైడ్, ఐ నెవర్ గివ్ అప్. బట్ ఒక రోజు నా జిమ్ ట్రైనర్, యాక్చువల్లీ అతను ఒక చెప్పిన మాట వల్ల నా లైఫ్ చేంజ్ అయిందని నేను ఇప్పుడు కూడా అనుకుంటాను. హీ టోల్డ్ శివ్, నీ కెమెరాలో చాలా బాగా కనిపిస్తావు, వై డోంట్ యూ ట్రైన్ యాక్టింగ్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇక్కడ మన రాజమండ్రి తెలుగు ఎలా ఉంటుంది, ఇక్కడ మన హైదరాబాద్ తెలుగు స్లాంగ్ డిఫరెంట్ కదా, చాలా డిఫరెంట్. సో సేమ్ నాది కూడా కర్ణాటకలో కొంచెం రాజమండ్రి స్లాంగ్ అన్నమాట. కర్ణాటకలో కొంచెం రఫ్. ఒక్కసారి మా కోసం మాట్లాడు. చాలా రఫ్, మీకు అర్థం కాదు. లేదు శివ, ఒక్కసారి నీ నోట్ అంటే మేము అలాంటివి వినాలనుకుంటున్నాం. ఇప్పుడు బెంగళూరు కన్నడ ఎలా ఉంటుందంటే, ಹೇಗಿದ್ದೀರಾ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ಊಟ ಮಾಡಿದ್ದೀರಾ, ಮಾಡಿದ್ವಿ సో ఇది చాలా నీట్ స్వీట్ లాంగ్. ಹೆಂಗದಿಲ್ಲే, ఏం ಮಾಡತಿల్లే, ಊಟ ಮಾಡಿದಿ ಏನೋ అంటే ప్రతి ఒక్క మాస్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్క సెంటెన్స్ కి ఒక ఏంటి తినవా, ఏంట్రా విషయం, ఇట్లా ఉంటది. ఇంకొకటి అంటే మనకి ఒక అలవాటు, ప్రతి ఒక్క సెంటెన్స్ లో ఒక బ్యాడ్ వర్డ్ ఉండాలి. అది ఒకటి మన చిన్నప్పటి నుంచి అలవాటు. సో నాకు ఆ స్లాంగ్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా నేను ఇప్పుడు దాకా చూడని కూడా చూడలేదు, నేను యాక్టింగ్ ఎలా చేయాలి. సో బట్ హీ టోల్డ్, నేను నీకు ఒక ఆడిషన్ పంపిస్తాను, అక్కడికి వెళ్ళి ఒక్కసారి ట్రై చేయి, అవుతుందో లేదో పక్కన పెడితే నీకు ఒక ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అని చెప్పారు నాకు. సో నేను మోడలింగ్ లో ఆడిషన్ ఇచ్చి అలిసిపోయి, సర్లే ఒకసారి సార్ చెప్పారని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళాను. కర్ణాటకలో ఒక నంబర్ 1 ఛానల్ అది, ఆ ఛానల్ సీరియల్ అది. నేను వెళ్ళాను, నిజంగా షాక్ అయిపోయాను. నేను ఒక పెద్ద మ్యారేజ్ హాల్లో ఆడిషన్ పెట్టారు వాళ్ళు, అంత జనం చూసి. అది మన హిందీలో నాగిని సీరియల్ వస్తుంది, ఆ నాగిని సీరియల్ ని రీమేక్ అక్కడ చేయాలని ఆడిషన్ పెట్టారు. చూస్తే మెయిన్ డోర్ నుంచి గేట్ దాకా లైన్, అది చూసే భయపడ్డా నేను. ఏంట్రా ఇంత మంది వస్తారు యాక్టింగ్ ఆడిషన్స్ కి అని. నేను అక్కడ వెళ్ళాక నేను భయపడి వెళదామని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నా రిటర్న్. అవ్వదు మేడం, కెమెరా చూడని వాడు, ఆ స్లాంగ్ రాని వాడు ఇంకేం యాక్టింగ్ ఇస్తారు. ఎక్కడో ఒక చోట నాకు సర్లే ఇక్కడ దాకా వచ్చా, చూద్దాం ఎలా చేస్తున్నారని. నేను దూరం నుంచి ఇలా కాలు వేసుకుని ప్లాస్టిక్ మీద ఇలా కూర్చున్నాను అని ఒక సౌండ్ వచ్చింది నాకు. ఏ అన్నారు. సర్లే నేను ఫస్ట్ వేరే వాళ్ళు ఏదో అంతమంది ఉన్నారు కదా, మళ్ళీ వస్తుంటే నేను ఇలా చూస్తే నన్నే పిలుస్తున్నారు వాళ్ళు. లక్ అంటారు కదా, అంటే దేవుడు నీకు రాసుంటాడు, నువ్వు ఏం చేసినా నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకుంటావు అక్కడ వెళ్ళకపోయినా దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. హీఈస్ అ కాస్టింగ్ డైరెక్టర్ అండ్ హీ వాజ్ అ ఛానల్ హెడ్. ఇద్దరు ఉన్నారు అక్కడ. నేను వెళ్ళాను, వాళ్ళిద్దరు నన్ను ఇలా చూసారు అని చెప్పారు. చూసి సార్ చెప్పండి అన్నాను. ఏంట్రా అక్కడ అలా కూర్చున్నాం, ఆడిషన్ ఇవ్వడానికి వచ్చా, పేపర్ ఎక్కడ అన్నారు. అంటే నేను ఫస్ట్ టైం సార్ జస్ట్ చూడడానికి వచ్చానంటే, ఆయన కాస్టింగ్ డైరెక్టర్ నా పేరు చెప్పాడు, నువ్వు శివ్ కుమార్ కదా అని చెప్పాడు నాకు. ఎట్లా? అదే నాకు కూడా షాకింగ్ ఏంటంటే, నేను ఒక మోడలింగ్ ఏజెన్సీ ఉంది బెంగళూరులో, అక్కడ నేను ఫోటో షూట్ చేపించా. సరే నువ్వు శివ్ కుమార్ కదా, అవును సార్ శివ్ కుమార్, మీకు ఎట్లా తెలుసు అంటే, అదే కాలియా మోడలింగ్ లో నువ్వు ఫోటో, అవును సార్ చేపించాను. అరే ఏంట్రా బాబు, వాళ్ళని నంబర్ అడుగుతున్నాను, వాళ్ళు నంబర్ ఇవ్వట్లేదు అంటే, సరే నువ్వు ఈరోజు ఇక్కడ ఆడిషన్ ఇవ్వకు, రేపు ఫైనల్ ఆడిషన్ ఉంది ఇంకొక ప్లేస్ లో, నువ్వు అక్కడికి వచ్చాయని చెప్పి ఆయన కాస్టింగ్ డైరెక్టర్ నాకు నా నంబర్ తీసుకుని లొకేషన్ పంపించాడు. సర్లే ఏదో ఒకటి పాజిటివ్నెస్ జరిగింది. ఫైనల్ గా ఓకే అయిందా? ఏం చేసావు? నెక్స్ట్ డే నేను అక్కడ వెళితే మేడం నాకు యాక్టింగ్ రాదు. వాడు ఏమన్నా, శివ నువ్వు న్యూస్ ఎందుకు చదువుతున్నావు శివ అంటున్నాడు డైరెక్టర్. అంటే న్యూస్ చదివేటట్టు నేను డైలాగ్స్ చెప్తున్నాను, ఒక ఫీల్ లేదు ఏం లేదు. సో అక్కడ నాకు ప్రాక్టీస్ చేపించి లాస్ట్ లో ఒక 20-30 టేక్లకి డైరెక్టర్ ఓకే శివ కొంచెం బాగా చేసావు, సర్లే ఇది మనకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి పంపించాడు. ఓకే చేశాడు. నాగకన్నికే సీరియల్ అని మై ఫస్ట్ సీరియల్ ఇన్ కన్నడ. ఇంకొకటి ఏంటంటే, నా ఫస్ట్ సీరియల్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూట్ చేసాం మేము. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్న నాకు తెలిసింది ఏంటంటే, నన్ను 3000 పీపుల్ లో సెలెక్ట్ చేశారు. సో దట్ వాస్ మ్యాజిక్. సంథింగ్. మీరు ప్రియాంక గారు చేసే ఆ కాన్సెప్ట్ రీల్స్ అద్దరిపోతాయి. అసలు ఆ కాన్సెప్ట్లు మీకు ఎలా వస్తాయి చేయాలని? యాక్చువల్లీ కొన్ని ట్రెండింగ్స్ ఉంటాయి కదా, అవి కొన్ని చూసి మేము చేస్తాము. కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. లైక్ మేము శివరాత్రి వస్తే ఆ దేవుడికి, దుర్గా మాత రీల్స్, ఇవన్నీ నేనే ఐ ఫీల్ ఐ ఆల్సో రైట్. ఓ మీరు రాసి చేస్తారా? నాకు రైటింగ్ అంటే నిజంగా చాలా ఇష్టం. నాకు స్టోరీస్ కూడా నిజంగా చాలా ఇష్టం. నేను రీసెంట్ గా ఒక నిఖిల్ సార్, నేను అండ్ ప్రియాంక గారు కలిసి చేశాను.
అది రాసింది నేనే, మొత్తం డైలాగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని కూడా మీరే డిజైన్ వి డిజైన్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా బేసిక్ గా రీల్స్ వెళ్ళట్లేదని చాలా మంది ఫీల్ అవుతారు. వాళ్ళే కూడా రీల్స్ అంతా వెళ్ళాలంటే వాళ్ళు ఎలాంటి రీల్స్ చేస్తే బాగుంటుంది అంటారు? గైస్ భయపడండి, ప్రతి ఒక్కటికి భయపడండి, అన్నిటికీ అన్నీ అవే అయిపోతాయి. మనం చేసే వర్క్ లో భయం ఉండాలి. ఆ భయంతో పాటు మనకి ఆ ఫోకస్ అనేది ఉంటుంది, ఆ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ భయంతో పాటు మనం ఇంకా బాగా చేయాలని అనుకుంటాము. సెలబ్రిటీ అయినా సరే, ఒక కొత్త ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియాంక గారు నన్ను శివ్, నేను హీరోయిన్ శివ్, కామెడియన్ చేస్తున్నా ఉంటుంది. నేను ఆవిడకి చెప్పేది ఒకటే, వీఆర్ ఆర్టిస్ట్. జనాలు మమ్మల్ని ప్రతి దాంట్లో చూడాలి. నువ్వు ఫన్ చేస్తే ఎలా ఉంటుంది, నువ్వు ఏడిస్తే ఎలా ఉంటుంది, నవ్వుతే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి వాళ్ళు మమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయాలి. కాబట్టి మీరు ఆవిడ పేజ్ విజిట్ చేస్తే ప్రతి ఒక్కటి, ఏడ్చిన రీల్స్, లవ్ రీల్స్, ఫనీ రీల్స్, ఆ దేవుడు రీల్స్ అన్ని కవర్ చేస్తాం. ఇప్పుడు ప్రియాంక శివ్ ఫుల్ సెటిల్డ్. ఎంత సంపాదించినా ఆ మనిషికి తక్కువే. సెటిల్డ్ అనేది ఎప్పుడూ ఉండదు. ఇంకా వస్తే ఇంకా కావాలి అని ఉంటుంది ఏ మనిషికైనా సరే. బట్ ఇప్పుడు ఓకే, నెలకి మనం ఇంత సంపాదిస్తాము, మనం ఇంత బాగా లైఫ్ లీడ్ చేస్తాము. ఎంత సంపాదిస్తారు నెలకి? మీరెంత సంపాదిస్తారు? అంటే ఇక్కడ నేను సింగిల్, ఇక్కడ డబుల్ కదా. మీరు ఎంత సంపాదిస్తారు నెలకి? అంటే ఇప్పుడు మేము ఆర్టిస్ట్ మేడం, మేము ఎంత కష్టపడతామో, ఎంత హార్డ్ వర్క్ చేస్తామో, మా ఎంత నేమ్ ఫేమ్ బయట ఉంటో, జనాలు మమ్మల్ని ఎంత ప్రేమిస్తారో అంత సంపాదిస్తాము. మీకు ఒకప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు ఖచ్చితంగా వచ్చే ఉంటారు. అంటే మనీ లేనప్పుడు ఎంత వాల్యూ అయితే ఇచ్చారో, ఇప్పుడు మీకు మనీ వచ్చిన తర్వాత మనీకి అంతే వాల్యూ ఇస్తున్నారు. మనము ఒకటిని సంపాదించిన తర్వాత దాన్ని ఎంత జాగ్రత్త పడి చూసుకుంటామో, అది అంతే జాగ్రత్త మాతో పాటు ఉంటుంది. లేనప్పుడు నాకు ఆ విలువ తెలుసు. సో ఇప్పుడు వస్తుందని చెప్పి నేను అది అలాగే, నేను ప్రియాంక గారు మనీకైనా సరే, మన లైఫ్లోకి వచ్చిన ప్రతి ఒక్క మనిషికైనా సరే అంతే విలువ ఇస్తాము. బికాజ్ మేము ఏది కోల్పోవడం అనేది మనకు నిజంగా ఇష్టం లేదు. కొన్నిసారి ఫెయిల్ అవుతాము, బట్ ఆ ఫెయిల్ అయితే దాని నుంచి డెఫినెట్లీ మనం నేర్చుకొని ముందు ఆ తప్పు చేయకూడదు అని చెప్పి డెఫినెట్లీ. బట్ నా లైఫ్లో నేను ఒక్కటి చాలా దృఢంగా నమ్మేది ఏంటంటే, నెవర్ గివ్ అప్. నువ్వు ఎంతసారి ఫెయిల్ అయినా సరే, చచ్చినా సరే, అది చేయాలి, నీ వల్ల అవుతుంది. అది నేను నమ్ముతాను. అంతే. యా, డెఫినెట్లీ. హ్యాపీనెస్ అంటే మీ లైఫ్ లో ఏదని చెప్తారు? వర్క్. హ్యాపీనెస్. ఐ లవ్ వర్కింగ్. ప్రియాంక గారు నన్ను తిడుతుంది. నాకు నిజంగా రీసెంట్ గా నాకు లెగ్ ఇంజరీ అయింది కదా, 15 days నేను ఇంట్లో కూర్చున్నాను అంటే నాకు 15 years లాగా అనిపించింది. నాకు ఎప్పుడు వర్క్ చేయాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. నాకు వేరే వాళ్ళు నాకు వర్క్ ఇస్తారో లేక నాకు సంబంధమే లేదు, వస్తే నేను చేస్తాను. ఐ లైక్ టు క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ మై సెల్ఫ్. సో రీల్స్ కానీ, వ్లాగ్స్ కానీ, సిరీస్ కానీ, అందుకే నేను ప్రతి ఒక్కటి నేను చేస్తాను. ఐ లవ్ రైటింగ్, ఐ డూ ఎవ్రీథింగ్. అసలు మీది ప్రియాంక గోల్ ఏదైనా ఉందంటే ఏది? మీ ఇద్దరు బేసిక్ గా అనుకుని ఉంటారు కదా, ఇది చేస్తే మనం ఇంకా చాలరా మన లైఫ్ అనేది ఏదైనా ఉందా? వీ వాంట్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ లైఫ్. ఐ డోంట్ నో వీ విల్ అచీవ్ ఇట్ ఆర్ నాట్. నేను ప్రియాంక ప్రతి రోజు మాట్లాడుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరు మమ్మల్ని ప్రేమించాలి. మా ఆడియన్స్ ఎవరు మమ్మల్ని తిట్టుకోకూడదు. ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసేవాళ్ళు, మమ్మల్ని నమ్మేవాళ్ళు, దే హ్యావ్ టు లవ్ అస్ ఇన్ రిటర్న్ ఇన్ ద సేమ్ వే వీ వాంట్ టు గివ్ లవ్ టు ఎవ్రీ వన్. అది ఒకటే వీ వాంట్. దానికోసమే మేము పనిచేస్తున్నాము. బేసిక్ గా అబ్బాయిలు ఇలా కొంచెం వెస్టర్న్ డ్రెస్సెస్ వేసుకున్నా, వేరేగా డ్రెస్సెస్ వేసుకున్నా యాక్సెప్ట్ చెయ్యరు. కానీ మీరు ప్రియాంకని అంత సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే, వెస్టర్న్ వేసుకున్నా ఏం వేసుకున్నా మీకు ఓకేనా? నేను ప్రియాంక గారికి ఒకటే చెప్పాను, వెన్ వీ కేమ్ ఇన్ టు రిలేషన్షిప్, నువ్వు నన్ను ప్రేమించిన ముందు, మేము పెళ్లి చేసుకున్నా సరే, నీకు ఒక లైఫ్ అనేది ఉంటుంది, నాకు కూడా ఒక లైఫ్ ఉంది. నీ లైఫ్లో నీకు సెల్ఫ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నీకు ఏం కావాలన్నా నువ్వు నన్ను అడగక్కర్లా. నీకు ఏదైనా సపోర్ట్ కావాలా, వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐ డూ ఇట్. బట్ నా వల్ల నువ్వు ఇది చేయకూడదని నేను ఎప్పుడు చెప్పను. యూ డూ ఇట్. మీరు ప్రియాంక ఫోన్ ని ఎప్పుడైనా చెక్ చేస్తూ అట్లాంటివి ఏమైనా జరుగుతాయా? ఐ నెవర్ డూ దట్. ఈ 6 years లో తన ఫోన్ మీరు ఎప్పుడు చెక్ చేయలేదు? మీరు ఆవిడని అడగండి. తను ఎప్పుడైనా మీ ఫోన్ ని చెక్ చేయడం అట్లాంటివన్నీ? నా ఫోన్ షీ నోస్ మై పాస్వర్డ్. నా ఇన్స్టాగ్రామ్ ఆవిడ ఫోన్ లో ఓపెన్ ఉంటుంది, బట్ ఆవిడ నా దగ్గర లేదు. బట్ నా ఫోన్, నా ఇన్స్టాగ్రామ్ కానీ ఎవ్రీథింగ్ షీ ఇస్ దే. అంటే అది కూడా ఎందుకంటే పోస్టింగ్, ఈ క్యాప్షన్ నాకు ఇంగ్లీష్లో చాలా వీక్ మేడం నేను. సో
సో ఆ క్యాప్షన్ రాయడం అనేది హ్యాష్ ట్యాగ్స్ రాయడం నాకు చేతుల్లో అవ్వదు. సో ఏదైనా పోస్టింగ్ ఏదైనా ఉన్నా, ఇప్పుడు నేను షూటింగ్ లో ఉంటాను, ఇప్పుడు మొయినాబాద్ ఇక్కడ షూటింగ్ లొకేషన్ లో నెట్వర్క్ ఉండదు, సో కొలాబరేషన్ ఎక్సెప్ట్ చేయాలన్నా, సో అందుకే నా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఆవిడ మొబైల్లో లాగిన్. అంతేకాని డౌట్స్ లేవు. నో నో. ఎప్పుడైనా తన ఫోన్ చూడాలని అనిపించలేదా శివ్? ఒక్కసారి ట్రస్ట్ వచ్చినప్పుడు ఎందుకు మనం, ఐ నెవర్ డూ దట్. ఆ ట్రోమాలో నేను ఉన్నాను ఇప్పుడు కూడా. మా అమ్మ చూడీదార్ వేసుకోవాలని కూడా ఆలోచిస్తుంది ఇప్పటికీ కూడా. షీ థింక్స్, ఇప్పుడు ప్రియాంక గారు మా అమ్మ వదిలేని మా అమ్మ కూడా జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేపిస్తుంది మా ప్రియాంక గారు. మై గ్రాండ్ మదర్, షీ స్కేర్ టు కమ్ టు హైదరాబాద్. ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ చూడీదార్ వేసుకోవాలని ఆలోచిస్తుంది మా నాని అంటే మా మదర్స్ మదర్. ఇక్కడ వస్తే ప్రియాంక గారు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి, టీ షర్ట్ వేసుకోవాలి, వన్ పీస్ వేస్తుంది మా నాన్న. అసలు ఇంకా నీ లైఫ్ మొత్తం ప్రియాంకనే ఉంది. నేను వేసుకున్న ఈ షర్ట్ నుంచి, దీని నుంచి ప్యాంట్ మొత్తం ఆవిడే సెలెక్ట్ చేసేది, ఎవ్రీథింగ్. అసలు ఇంకా నీకు మరో లైఫే లేదు ఇంకా. నో అంటే లైఫ్ అందరికీ ఉంటుంది, అంటే పర్సనల్ లైఫ్, షీస్ మై లైఫ్ కదా. ప్రతి అమ్మాయికి కూడా ఇలాంటి అబ్బాయి కావాలి అని అనిపిస్తుంది. కొంచెం మారండి, అమ్మాయిల్ని బాధ పెట్టడం, హింసించడం. అంటే అమ్మాయిలు కూడా చాలా మంది అట్లనే ఉన్నారు. ప్రియాంకలా కూడా చాలా మంది ఉండకపోవచ్చు. అబ్బాయిలు కూడా అట్లా ఫేస్ చేస్తున్నారంటే అమ్మాయిలు కూడా ఇప్పుడు అట్లా. షాపింగ్ వెళ్తే ప్రియాంక గారు ఆవిడ కంటే ఎక్కువ నాకు షాపింగ్ చేసుకుని వస్తుంది. షీ ఫీల్స్, అరే షూ ఇది వేసుకుంటే బాగుంటది, ఈ షర్ట్ వేసుకుంటే. ఆవిడ షాపింగ్ వెళ్తే నేను ఆవిడని ఆపను, ఎందుకంటే ఐ నో దట్ షాపింగ్ వెళ్ళడం నాకే ఎక్కువ వస్తుంది ఆవిడకి. మొత్తానికి అయితే ఒక మంచి ఫ్యామిలీ, మీకు ఏ దృష్టి తగలకూడదు, లైఫ్ లాంగ్ ఇట్లా హ్యాపీగా ఉండాలి. సరే మరి రేపు పిల్లలు పుడతారు కదా, అమ్మాయి పుడితే ఏం పేరు పెడతారు, అబ్బాయి పుడితే ఏం పేరు పెడతారు? నాకు అమ్మాయి కావాలి. నేను ఇప్పుడు కూడా ప్రియాంక గారికి చెప్పేది అదే, నాకు గర్ల్ కావాలి. గర్ల్, ఐ నీడ్ ఆడపిల్లలు ఇన్ మై లైఫ్. సో నాకు ముగ్గురు కావాలని చెప్పాను నేను ఆవిడకి. 2 ఆడపిల్లలు 1 అబ్బాయి. మొత్తం 3 మగ పిల్లలే పుట్టారనుకో ఏం చేస్తావు శివ్? ఇంకా దేవుడు ఇచ్చిన వరం అని ఏం చేయాలి. 3 ఆడపిల్లలే పుట్టారనుకో ఏం చేస్తావు? ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అంతేనా? ఆడపిల్లలు కావాలి నాకు. ఆడపిల్ల అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు శివ్? షీస్ గాడ్. మేడం నిజంగా ఐ ఫేస్ ఇట్ ఇన్ మై లైఫ్. మా అమ్మకి మా నాన్న ఏం చేస్తాడు అతను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఈ వయసులో పెళ్ళాం నుంచి, తన పిల్లల నుంచి దూరంగా ఉన్నాడు, ఒక్కడే ఉంటాడు. దీనికంటే పెద్ద ఇది అంటే కర్మ ఉందని నమ్ముతావా శివ్ నువ్వు? డెఫినెట్లీ మేడం. మా అమ్మ నాకు నేర్పించింది మాత్రం ఇదే, నేను కూడా డెఫినెట్లీ చాలా సారి అనుభవించాను. అంటే మీరు కూడా అనుభవించారు? యా. కర్మ ఫేస్ చేయడం చూసారా శివ్? మై ఫాదర్, ఆయన ఇప్పటిదాకా ఏమేం చేశాడు అంటే, ఒక వైఫ్ నుంచి తన పిల్లల నుంచి దూరంగా ఉండడం అంటే అది కూడా ఈ వయసులో ఒక్కరే ఉండడం, ఇట్స్ నాట్ గుడ్. ఎన్ని రోజులు ఆయన ఏమేం చేశాడో దానికోసమే అనుభవిస్తున్నాడని నేను అనిపిస్తుంది. ప్రేమలో నువ్వు ఒక దేవుళ్ళలాగా మాకు ఇప్పుడు ప్రేమ, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఇట్లా అంటే నువ్వు నెంబర్ 1 అని నేను ఇప్పటి నుంచి చెప్పేస్తాను. అందుకే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు, టప్పని అడిగితే చెప్పేసాను. ఒక ప్రేమలో ట్రస్ట్ అనేది బ్రేక్ అయితే మళ్ళీ మనం ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ చేయగలుగుతాము? ఇట్స్ టఫ్ మేడం. ట్రస్ట్ అనేది ఒకేసారి మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రస్ట్ అంటే యూ ట్రస్ట్ మీ, మీరు ట్రస్ట్ చేసే దాంట్లో ఒక్కటైనా నేను చిన్న తప్పు చేస్తే నేను ఎంత పర్ఫెక్ట్ గా ఉన్న దాంట్లో జీవితాంతం మీకు నా పైన ఒక డౌట్ అనేది ఉంటుంది. సో ట్రస్ట్ అనేది ఒక్కసారి బ్రేక్ అయితే ఇట్స్ వెరీ హార్డ్ టు మళ్ళీ ట్రస్ట్ అనేది రీగెయిన్ చేసుకోవడం. ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కువ ఫ్రీడమ్ ఉందని మీరు నమ్ముతారా, లేదు ఒక క్వశ్చన్ మార్క్ ఉందని నమ్ముతారా? ఫ్రీడమ్ ఖచ్చితంగా ఉండాలి మేడం. ఫ్రీడమ్ పెరిగే కొద్దీ కన్ఫ్యూజన్ తగ్గితే మంచిది, బట్ ఫ్రీడమ్ పెరిగే కొద్దీ కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ అయితే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దేర్ లైఫ్. ఇప్పుడు ఉన్న జనాలు అలాగే, ఫ్రీడమ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆప్షన్స్ కూడా ఎక్కువ అవుతాయి, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. అరే ఇదా మంచిదా, నా కోసం ఇది మంచిదా, లేదు ఇదే మంచిదని ఇక్కడికి వెళ్తారు. తర్వాత అక్కడికి వెళ్ళాక తెలిసి లేదు ఇది మంచిది, తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారు. తర్వాత ఇక్కడికి వచ్చాక వాళ్ళకి తెలిసిందంటే 2 నా కోసం మంచిది కాదు, నేను వేరే దాని కోసం వెళ్ళాలి. సో కన్ఫ్యూజన్ తగ్గించుకోవాలి, ఫ్రీడమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫ్రీడమ్ ఉండాలి, కన్ఫ్యూజన్ మాత్రం ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే లైఫ్ లో కొన్ని డిసిజన్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలాంటి దాంట్లో ఈ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ప్రేమ అంటేనే లైఫ్ అంటేనే ప్రేమ. అది ఎక్కడ రాంగ్ స్టెప్ వేసినా మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అవును. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఉంటుందా, కరెక్ట్ గా ఉండగలుగుతారంటారా? యా
నేను ప్రియాంక గారు చెన్నైకి ఆవిడ షూటింగ్ వెళ్తుంది, చాలా రోజులు 1 వీక్ మనం దూరంగానే ఉండేవాళ్ళం. ఇప్పుడు మా అమ్మ నా నుంచి దూరంగా ఉంటుంది, ప్రేమ అనేది తగ్గిపోతుందా మేడం మా అమ్మ పైన? సో సేమ్ అది కూడా అలాగే కదా. అంటే ప్రేమలో ప్రేమికుడైనా ప్రేమికురాలైనా ఎంత దూరంగా ఉన్నా ప్రేమ అనేది ఒకటే కదా. ఎస్ ఒకటే. ఇది వర్కౌట్ అవుతుందంటారా? డెఫినెట్లీ వర్కౌట్. అంటే మీరు నిజంగా ప్రేమిస్తే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. మళ్ళీ అదే మీరు అన్నారు కదా, ఫ్రీడమ్ ఎక్కువ కొద్ది. గర్ల్ ఫ్రెండ్ బెంగళూరులో ఉంది, నేను హైదరాబాద్ లో ఏం చేసినా తెలియదులే అని చెప్పి ఏదైనా చేయడానికి వెళ్తే డెఫినెట్లీ దొరికిపోతారు. మొత్తానికైతే దొరికేస్తారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మేడం. ఒక రిలేషన్ ని మోసం చేయడం అయితే ఖచ్చితంగా తప్పేగా. తప్పే. హూ ఆర్ యూ టు చీట్ సమ్వన్? హూ ఆర్ యూ టు వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, బాధ కలగడానికి మీరు ఎవరు? మీరు సంతోషంగా పెట్టుకోగలిగితే సంతోషంగా పెట్టుకోండి, లేకపోతే వద్దు, వాళ్ళ జీవితంలోనే వెళ్ళమాకండి. మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వేరే వాళ్ళ లైఫ్ ని ఎందుకు చెడగొట్టడం? అది తప్పు కదా. ఈ లివింగ్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇష్యూ అంటే ఇప్పుడు నేను కూడా ప్రియాంక గారితో ఫ్రమ్ 7 years లివింగ్ ఇన్ రిలేషన్. బట్ ఏంటంటే లివింగ్ ఇన్ రిలేషన్ అనేది మేము క్లారిటీ తెచ్చుకున్నాక వి కేమ్ టుగెదర్. ప్రియాంక గారు నాతో పాటు ఉండడానికంటే ముందు వి టుక్ పర్మిషన్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. ఓ, మీ ఫ్యామిలీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు, మేమిద్దరం కలిసి ఉండాలి అనుకున్నాము. అండ్ వీఆర్ షూర్ ఫర్, అంటే ఇద్దరి కోసం మేము షూర్ గా ఉన్నాము. డెఫినెట్లీ ఇది మనకి వర్కౌట్ అవుతుంది అని మేము వర్కౌట్ చేస్తాము. ఆ మెంటాలిటీతోనే మేము ఉన్నాము కాబట్టి వి వాంట్ టు స్టే టుగెదర్. బేసిక్ గా అందరు పేరెంట్స్ ఒప్పుకోరు కదా. మా అమ్మకి నా పైన చాలా నమ్మకం మేడం. ఇప్పుడు మీరు మీకు బ్రదర్, అన్న, తమ్ముడు, సో మీరు వాళ్ళతో రిలేషన్ ని కట్ చేసుకోగలరా? మీ అమ్మతో కట్ చేసుకోగలరా? దాన్ని మీరు ప్రేమించిన వాళ్ళతో, అంటే ఒక అమ్మాయితో ఎందుకు చేసుకోవాలని మీరు అనుకుంటారు. నేను ప్రియాంక గారితో అదే రిలేషన్ ని పెట్టుకుంటాను. నేను ప్రియాంక గారితో పెట్టుకున్న రిలేషన్ ఎప్పటికీ కట్ చేసుకోలేనిది. నేను అదే ఫీల్ అవుతాను. సో అది ఎంత కష్టమైనా సరే వి అండర్స్టాండ్ ఈచ్ అదర్, వి అడ్జస్ట్ దేర్, అండ్ ఒకరికి తోడుగా ఉండి మనం లైఫ్ ని లీడ్ చేస్తాం. ప్రేమలో ఈగోస్ ఎక్కువ డేంజరసా లేదు సైలెంట్ గా ఉండడం ఎక్కువ డేంజరస్ అంటారా? అసలు ఈగో అయితే డెఫినెట్లీ అందరికీ ఉంటాయి మేడం. బట్ ప్రేమించిన వాళ్ళ ముందు ఏంటి మేడం ఈగో? నాకైతే అసలు లేదు. శివ, అసలు నీకు ప్రియాంకకి అసలు ఇంట్లో గొడవలు జరుగుతాయా? చాలా జరుగుతాయి. వి ఫైట్ అలాట్. నువ్వు నన్ను అనేది, నేను అలానే జరుగుతాయి. నేను ఒక్కటి నేర్చుకున్నాను మేడం, చాలా గట్టిగా నేర్చుకున్నాను. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావంటే ఆ అమ్మాయి తప్పున్నా సరే నువ్వు సారీ చెప్పడం నేర్చుకోవాలి. వెంటనే వెళ్ళి నేను సారీ చెప్పేస్తాను. బికాజ్ ఐఎమ్ వెరీ పీస్ఫుల్ మ్యాన్. నాకు పీస్గా ఉండడం చాలా ఇష్టం. నేను ఆ గొడవని ఎక్కువ లాగను. ఓకే, నేను తప్పు చేశానా, ఐఎమ్ రియలీ సారీ పరి, బట్ నెక్స్ట్ టైం నుంచి నువ్వు కూడా చూసుకో, అంతే. ఆ మ్యాజిక్ నేర్చుకోండి అబ్బాయిలు. శివ ఏం చేస్తున్నాడు, వెళ్ళి సారీ చెప్పిన తర్వాత ఇట్లా కాదు ఇట్లా ఉండని చెప్తున్నాడు, అక్కడ సార్ట్ అవుట్ అయిపోతుంది. బట్ ఎంత సారీ చెప్పినా సరే కొన్నిసార్లు కొన్ని పీక్స్ లో ఉంటాయి కాదా. అబ్బాయిలు బేసిక్ గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా సారీ ఏం చేస్తానంటే ఆవిడకి చెప్పేదంతా చెప్తాను, ఏమేమి చేయాలి మొత్తం చెప్పేస్తాను. కొన్నిసార్లు తిట్టినా కూడా తిట్టేస్తాను. తర్వాత సారీ, ఐఎమ్ సారీ, కాల్ పట్టుకున్నా, ఐఎమ్ రియలీ సారీ, అంతే అయిపోయింది. అయ్యో వద్దులే శివ అంటది కదా. లేదు, ఆవిడ ఏడుస్తుంది, ఓకే సరే హగ్ యూ అని చెప్పి హగ్ చేసుకొని విల్ ఫినిష్ ఇట్. మీ ఇద్దరు ఉంటారు కాబట్టి ఏ ఫైట్ అయినా సాల్వ్ చేసుకుంటారు. ఎప్పుడైనా మీ లైఫ్ లోకి థర్డ్ పర్సన్ వచ్చి ఎప్పుడైనా డిస్టర్బ్ చేసిన రోజులు ఉన్నాయా శివ? నో మేడం, అది ఆప్షన్ ఇవ్వం కదా మేము. థర్డ్ పర్సన్ కి ఆప్షన్ ఇవ్వరు. నేను అదే చెప్పాను, నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. అండ్ సో నేను అందరికి సార్ మేడం అని పిలిచి, మీ ఫ్యామిలీకి ఫోన్ చేసి నేను ఎప్పుడు చేయను. బట్ ప్రియాంక గారు ప్రతిదీ మా అమ్మకి ఫోన్, మా అమ్మ నేను చెప్పేది వినదు, ప్రియాంక గారు ఏం చెప్తుంది అదే రైట్. ఆవిడ చెప్పిందంతా నాకు ఫోన్ చేసి తిడుతుంది, ఏంటో అలా చేస్తున్నాను, ఇదే నేర్పించాను నేను నీకు, వెళ్ళి సారీ చెప్పు, ఇంకొకసారి ఆవిడకి ఎలా చేసావనే చూడు. ఫైనల్ గా శివ్, ఇప్పుడుండే జనరేషన్ కి ఫ్యామిలీతో ఎలా ఉండాలో నేర్పించావు, లవ్ లో ఎలా ఉండాలో నేర్పించావు. నేను నేర్పించడానికి ఎవరు లేదు, నేను ఎలా ఉంటానో అలా చెప్పావు, ఎలా ఉండొచ్చు చెప్పావు, ఎలా ఉండకూడదో ఫాదర్ చెప్పావు. సో అన్ని ఫుల్ మీల్స్ నీ దగ్గర ఈ రోజు మేము తినేస్తాం. చూసే వాళ్ళందరూ కూడా మా శివుని బేసిక్ గా మా శివని ఈ రోజే అన్నాను నేను. ఎప్పుడు శివ్ ఎలా ఉంటారు, ఎలా ఉన్నారు, లేకపోతే ప్రియాంక అని అడుగు, కానీ ఈ రోజు మా శివ్ అయిపోయావు నువ్వు. ఎందుకంటే నీ ఒక స్టోరీ విన్న తర్వాత ఒక బ్రదర్ ఉంటే నీలా ఉండాలి అనేలాగా నిన్ను చూస్తే మాకు అనిపిస్తుంది. సో శివ్, ఎలా అనిపించింది మాకు ఈ సిక్ టాక్స్ కి రావడం? చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ ప్రియాంక గారు ఎప్పుడో వచ్చారు, సో నేను కూడా వెళ్ళాలి, వర్ష మేడం తో మాట్లాడాలి, ఇంటర్వ్యూలో కూర్చోవాలని నాకు నిజంగా అనిపించింది. బికాస్ ప్రియాంక గారు ఆ ఇంటర్వ్యూ నిజంగా చాలా
కొన్ని మాటలు ఎట్లా అంటే తెలియనివి కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో తెలుస్తాయి అన్నమాట. సో మీ ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఈవెన్ నాకు దగ్గర ఉన్న వాళ్ళు నిఖిల్ సార్ గానీ, ప్రేరణ మేడం గానీ, చాలా మంది ఇంటర్వ్యూస్ నేను చూసాను. వాళ్ళ గురించి తెలియనివి కూడా ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసాయి. సో ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ టు కమ్ ఇన్ టు దిస్ కిసిక్ టాక్స్ టుడే. థ్యాంక్ యూ. సో అలానే నీ ఫ్రెండ్స్, నీ ఫ్యాన్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఇది చూస్తుంటారు కాబట్టి ప్రేక్షకులు, సో మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే నేను నా ఫ్యామిలీకి, ప్రియాంక గారికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏదైనా తప్పుగా చెప్పకూడదు ఏదైనా చెప్పుంటే ప్లీజ్ నన్ను క్షమించండి. ఐ లవ్ యూ ఆల్. ఈవెన్ నా ఫ్యాన్స్ ని కూడా నేను చాలా ప్రేమిస్తాను. వాళ్ళు ఉన్నారంటేనే ఇప్పుడు నేను ఇక్కడ కిసిక్ టాక్స్ లో నేను కూర్చున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ శివ్. తొందరలో మనం అందరం శివ్ ప్రియాంక పెళ్లికి రెడీ అయిపోవాలి. థ్యాంక్ యూ శివ్. నువ్వు మంచి మంచి హైట్స్ కి వెళ్ళాలి. నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలి. ఎప్పుడు మీకు సపోర్ట్ గా ఖచ్చితంగా ఎప్పుడైనా ఏ ప్రాబ్లం రాకూడదు. వస్తే నేనున్నానని మర్చిపోకండి. ఒక మంచి ఫ్యామిలీ కూడా మీరు తప్పకుండా మంచి రీచ్ కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. తొందరలో పెళ్లి కాబోతుంది. కొంచెం జాగ్రత్తగా కూడా. థ్యాంక్ యూ శివ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ దుమ్ము దులిపేలాగా మళ్ళీ మన కిసిక్ టాక్స్ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. ఒక అమ్మాయి నీ వల్ల ఎడవకూడదని మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నావంటే బ్యాక్ స్టోరీ సంథింగ్ ఏదో ఉండాలి. చాలా ఉంది. మా నాన్న ఎట్లా అంటే 5 o'clock స్కూల్ వదిలింది అనుకోండి, మా అమ్మ అర్ధగంట లేట్ అయింది అనుకోండి, మా నాన్న గొడవ పడేవాడు. ఏంటి ఎవరితో తిరుగుతున్నావు? ఆ మెంటాలిటీని నేను చూసి చూసి అలిసిపోయాను. నేను ఐ వాస్ ఫెడ్ అప్. ఎందుకు మా నాన్న మా అమ్మని కొడతాడు? అమ్మ ప్రతిరోజు ఇదంతా నేను చూసి చూసి అలిసిపోయాను. ఇంకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. నా చెల్లికి ఎట్లా అయిపోయిందంటే అబ్బాయిలంటేనే విరక్తి పుట్టేసింది మా నాన్నని చూసి. అట్లాంటి మనిషి చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు. మేడం ఏ లెవెల్ ఎక్స్టెండ్ అంటే హీ డ్రింక్స్, ఈట్స్ గుట్కా, హీ హ్యాడ్ అ నంబర్ ఆఫ్ అఫేర్స్. ఇదంతా నేను నా చెల్లి చూసినా కూడా ఒకరోజు ఏమైందంటే 20 రూపాయలు మా నాన్న పాకెట్ నుంచి కనిపించలేదు. ఆయనే ఎక్కడో ఇచ్చి ఏదో తాగి ఏదో చేసి ఉన్నాడు. బట్ అది గుర్తులేదు. అది నువ్వు ఎందుకు తీసావు? ఆ ఊరంతా మా ఇంటికి వచ్చింది. అంత పెద్ద గొడవ జస్ట్ 20 రూపాయల కోసం. ఇది వద్దురా, ఈ జీవితమే వద్దురా అని చెప్పి కెరోసిన్ మా అమ్మకి నాకు చెల్లి నాగరత్నకి వేసి చనిపోదామని జస్ట్ మ్యాస్టిక్ వెలిగించాలంతే మా అమ్మ స్టూడెంట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. లేకపోతే ఇప్పుడు నేను లేను. శివకుమార్ అనేవాడు ఎవడు మీ అందరికి తెలిసి ఉండేవాడే కాదు. ఆ దైవం ఎప్పుడు ఆడే